అది పల్లవి ప్రశాంత్ తెలుసుగా, గెలిచిందిగా రైతు బిడ్డ, అందుకనే మంచుతున్నా నిండరా. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలిచిండు. 35 లక్షలు వీసా కారు, 15 లక్షల డైమండ్ జ్యువెలరీ. శివాజీ థర్డ్ ప్లేస్కి వచ్చిండు, వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు. అదే ఇప్పుడు దావత్ దానికే పల్లవి ప్రశాంత్ విన్ అయినందుకే దావత్ చేసుకున్నాం, తీసుకెళ్ళి ఏడోళ్ళకి ఇచ్చేస్తాం లేని వాళ్ళకి బిర్యానీ అయినాక. ఏ ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరాము. పక్కనే ఉన్న ఒక పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆడ బిర్యానీ ప్రిపేర్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. రైతు బిడ్డ కాబట్టి ఆ వెదర్ క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడే కార్లో అయితే బయలుదేరాము. సామాన్ అంతా రెడీ అయిపోయింది చూడండి. సో చాలాసేపు తిరిగినాక అయితే ఒక మంచి లొకేషన్ అయితే దొరికింది. మా ఇంటి దగ్గరలోనే ఒక పొలము, ఒక పెద్ద చెట్టు, మంచి నీడ. సో ఒక అంకుల్ని అయితే పర్మిషన్ అడిగాము, మాకు తెలిసిన అతనే. సో చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటి ప్లేస్లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ దావత్. సో ఇది అయిపోయినాక చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకైతే డొనేట్ చేస్తాము ఈ ఫుడ్ అంతా, బిర్యానీ. చూడండి కార్లో, ఎస్ ఎంత బాగుంది చూడండి. సాప్ వేసుకొని ఇప్పుడు అక్కడ కట్ చేయాలన్నమాట అంతా చికెన్. ఇప్పుడు చికెన్ కడగడానికి వెళ్తున్నాము. కడగడానికి వెళ్ళడం అంటే ఇక బోర్ కాడికి వెళ్ళడమే. ఇక పొలం దగ్గర ఉన్నప్పుడు బోరే పక్కా ఉంటుంది, బోర్ మాత్రం వాటర్. సో ఇలా దిగి కడిగితే చాలా సూపర్ అనిపిస్తుంది చికెన్. 3 kgs చికెన్ గైస్. సో ఒక 15 మెంబర్స్ దాకా వస్తుంది. సో బిర్యానీ అన్ని అంచనా వేస్తున్నాను. హలో ప్రశాంత్, కాలు వస్తాయి పెట్టు వస్తా నీళ్ళు కాలు వస్తాయి అవి కూడా పట్టుకుంటా అలా. పల్లవి ప్రశాంత్ నేను ఎక్స్పీరియన్స్ చెప్పరా. శివాజీ అన్న అవుతారు అనుకున్నా, కాకపోతే ప్రశాంత్ అయింది. ప్రశాంత్ అవ్వడానికి కారణం కూడా శివాజీ అని యావర్ ఇద్దరు ఉండడం వల్లనే విన్ అయినని నేను అనుకుంటున్నా. అలా సపోర్ట్ ఫుల్ ఉందని. రెండోది యావర్ కూడా మంచి ప్లేయర్ రా నా దృష్టిలో అయితే. శోభ ఎలిమినేషన్ మాత్రం నేను ఎప్పుడు అంత హ్యాపీగా లేను, కానీ ఎలిమినేషన్ అయితే మాత్రం సెల్ఫీ అడిక్షన్ మామూలుగా లేదు నాకైతే. మాకు కూడా అదే మ్యాగ్నేషన్ చేస్తున్నాం. మ్యాగ్నేషన్ ఏమంటారు దాన్ని? మ్యాగ్నేషన్ అంటే ఇవన్నీ వేసి లెగ్ పీసులు వేసి మసాలాలు కలపాలన్నమాట. ప్రిపరేషన్ నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ సెలబ్రేషన్ బిగ్ బాస్. ఫస్ట్ కారము చూడండి గైస్, ఫుల్ కారం ఉంటుంది ఇది మాత్రం. చూడరా కారం చూడరా. ఇప్పుడు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేచురల్ ఇంట్లో చేసుకునే. గరం మసాలా, కడిగిన కొత్తిమీర అంతా పసుపు ఇలా వేసిన పేపర్లో. ఇగో గరం మసాలా వేస్తున్నా, కలిపేస్తున్నా.
సో బిర్యానీ అయితే చాలా స్పైసీగా కలర్ఫుల్గా చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసాం మేమైతే బిర్యానీ. నేనైతే ఫస్ట్ టైం అనమాట, ఇట్లా చూడడంతో ఎప్పుడు ముట్టుకోలేదు. సో ప్లేట్లో వేసుకున్నాము, ఒక థమ్స్అప్ తెచ్చుకున్నాము. బిర్యానీ ఉన్నప్పుడు థమ్స్అప్ కామన్ అనమాట. సో చూడండి ఎంత బాగా తింటున్నాము, అసలు ఫుల్ నేచర్లో. దీని తర్వాతకి ఇప్పుడు తిన్న తర్వాతకి ఫుడ్ డొనేట్ అయితే చేస్తాము. ఇంకా ప్యాకింగ్ కవర్స్ అవన్నీ తీసుకోవాలి. సో తీసుకొని ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ అవుద్ది. హే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది అనమాట. సో ఇంటికైతే తీసుకొచ్చాను. ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి, 2 బౌల్స్ అయినాయి, 2 బగన్స్ పెద్దవి అనమాట. ఇప్పుడు ప్యాక్ చేసానికైతే కవర్స్ ఉన్నాయి, బిర్యానీ కవర్స్ అండ్ వాటర్ బాటిల్స్. సో ప్యాక్ చేస్తున్నా ఇప్పుడే. ఫ్రెండ్స్ ఇప్పుడే ప్యాకింగ్ అంత అయిపోయింది. బిర్యానీ ప్యాకింగ్ ఒక 25 kgs రైస్ బ్యాగ్ నిండిపోయింది అనమాట. ఇప్పుడు 8 o'clock దగ్గర వచ్చేసిన టైము. సో అందరిని ఇప్పుడైతే దోలాడైతే ఇద్దామని ట్రై చేస్తున్నాను. చాలా మంది రోడ్ సైడ్ వండుకుంటారు ఇప్పుడు చీకట్లో. వాళ్ళకి వాటర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇద్దామని ట్రై చేస్తున్నా. సేమ్ పల్లవ ప్రశాంత్ కోసం ఇదంతా. ఫ్రెండ్స్ నాకైతే లోకల్లో ఎవరు కనిపించట్లేరు. సో మేము ఇప్పుడు బస్ స్టాప్ సైడ్ వెళ్తున్నాము. నల్గొండ బస్ స్టాప్ ఉండేది నల్గొండ కాబట్టి. అది పల్లవ ప్రశాంత్ తెలుసుగా, గెలిచింది రైతు బిడ్డ, అందుకనే అనుకున్నా నిండరా. సో ఈ తాత వచ్చేసి వాళ్ళ కొడుకులు అయితే చూసుకోలేదంట సరిగ్గా. సో బయటకు వెళ్ళగొట్టారంట. సో బయట పడుకుంటున్నాడు. సో చాలా బాధ అనిపించింది చూడగానే. కొడుకు చూస్తలేరా, అన్నం తిన్నావా? ఇలా బిర్యానీ, వాటర్ బాటిల్. ఈ తాతను చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు హ్యాండ్స్ కూడా సరిగా లేవు, చేతులు. సో వాటర్ తాగుతున్నాడు, అన్నం కూడా లేదంట. సో అన్నం కూడా ఇచ్చేసాను. ఈ ఫుడ్ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది గైస్. ఎవరికి ఆల్రెడీ ఫుడ్ ఉన్న వాళ్ళకైతే చేరలేదు. ఫుడ్ లేని వాళ్ళకే అందింది అంతా. నేను జాగ్రత్తగా చూసుకొని ఇచ్చానమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. నా చేతులతో వండి మరి ఫుడ్ లేని వాళ్ళకి డొనేట్ చేయడం నాకు చాలా బాగుంది. సో ఇలానే ఇంకా ట్రై చేస్తాను. ఇంకా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ జిహెచ్ఎంసీలో పనిచేస్తారు కదా, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. సో వాళ్ళకి వెళ్ళేస్తాను చెప్పండి. ఇప్పుడు ఒక పూట అన్నం లేని వాళ్ళకి అయితే ఇస్తాం, కానీ వాళ్ళు 3 పూటలు మంచిగా తింటున్నారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఇవ్వలేదు ఇంకా. ఫ్రెండ్స్ డొనేషన్ అయితే అయిపోయింది, ఫుడ్ డొనేషన్. పల్లవ ప్రశాంత్ అన్న పేరు మీద అయితే డొనేషన్ చేసాము. ఒక 15 మెంబర్స్కి అయితే డొనేషన్ చేసాము. ఓవరాల్గా అయిపోయింది. 1.5 hours జర్నీ అయింది మాకు మాత్రం. నల్గొండ మొత్తం తిరిగినాము. చాలా వరకు ఎవరు కనపడలేదు ఎక్కువ వరకు, కానీ మ్యాక్సిమం ట్రై చేసాం హార్డ్ వర్కింగ్ పీపుల్స్కి. అండ్ ఈ పూట తినని వాళ్ళకి కూడా అందరికి ఇచ్చేసాము. సో జై రైతు బిడ్డ అంతే. జై జవాన్ జై కిసాన్, తగ్గేదేలే. నా పేరు సురేష్. బాయ్ గైస్.